గ్రంథంలోని సర్వసంపూర్ణత అయినటువంటి పెండ్లి అంతస్తు పెండ్లి కుమారుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మొదటి మాటను చదువుకుందాం. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. స్నేహితులరా, ఈ మాసము క్రైస్తవ సమాజానికి మరి ఒక అమూల్యమైనటువంటి పండుగ మాసం. క్రైస్తవ సంఘము వృద్ధిలోనికి రావటానికి, చెప్పాలి అంటే క్రైస్తవ సంఘము విస్తరించటానికి అవసరమైనటువంటి దేవుని యొక్క వాక్యము వెల్లడిలోనికి వచ్చినటువంటి మాసం. దేవుడు తన అమూల్యమైనటువంటి ప్రేమను సర్వమానవాళి ఎడలను, సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎడలను, పెండ్లి కుమార్తె సంఘము ఎడలను కనబరుచుటకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి బహుమానాల్లో అతి శ్రేష్టమైనటువంటి బహుమానము వాక్య గ్రంథము అనేటువంటి బహుమానం. దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందించారు అని అంటే తన అంతరంగాన్ని విప్పి మన చేతిలో పెట్టారు. దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందించారు అంటే వెండి కంటే బంగారము కంటే విలువైనటువంటి దాన్ని దేవుడు మనకిచ్చారు అనేటువంటి సంగతి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు అంటే తేనె కంటే మధురమైనటువంటిది, బలము కలిగినటువంటిది దేవుడు మన చేతిలో పెట్టారు అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము వెల్లడి కాకపోతే దేవుడు ఎవరు అనేటువంటి సంగతి మానవాళికి గ్రహింపులోనికి రావటం అనేటువంటిది సాధ్యపడదు. రెండవది, దేవుని వాక్యము వెల్లడిలోనికి రాకపోతే ఈ సృష్టి అంతా ఎలా కలిగింది, మానవుడు ఎలా కలిగారు అనేటువంటి సంగతి కూడా ఏ మానవునికి కూడా బోధపడినటువంటి సంగతి. దేవుని వాక్యమును దేవుడు వెల్లడి చేయకపోతే మానవుని స్థితి ఏమిటో, దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో మానవుడు గ్రహించటం అనేటువంటిది సాధ్యపడని సంగతి. మరి ఒక సంగతి, దేవుని వాక్యాన్ని దేవుడు వెల్లడి చేసి ఉండకపోతే మానవుల విషయంలో దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి సంగతి ఎంత గొప్ప మానవునికి కూడా గ్రాహ్యపడదు. అలాగే దేవుని యొక్క వాక్యము
దేవుడు వెల్లడి చేయకపోతే దేవుడున్నటువంటి స్థలములోనికి మానవుడు చేరుకోవటం అనేటువంటిది కూడా సాధ్యపడనటువంటి సంగతి. కనుక ఇంకా చెప్పాలి అంటే దేవుని వాక్యము మానవునికి వెల్లడి కాకపోతే దేవుడు మానవులకు చేయాలి అనుకున్నటువంటి సహాయము ఏ రీతిగా అందుకోగలగాలి అనేటువంటి సంగతి కూడా ఎంత గొప్ప మానవుడు కూడా ఎరగని వారుగా ఉన్నారు. కనుక మనమేమై ఉన్నాము అనేటువంటి సంగతి గ్రహించటానికి పిల్లరా, దేవుడు ఏమై ఉన్నారు అనేటువంటి సంగతి గ్రహించటానికి దేవుని సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి, అంటే ఎవరెవరికి, సర్వమానవాళికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి, పూర్తి చేయండి పెండ్లి కుమార్తె సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప కానుకే దేవుని యొక్క వాక్యం. వాస్తవానికి దేవుణ్ణి ప్రతి మానవుడు స్వయముగా అడిగి తెలుసుకోవాలి. కానీ ఆ స్థితిలో మానవుడు లేడు గనుక ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశారు అంటే ప్రతి మానవునితో కూడా దేవుడు చెప్పవలసినటువంటి సంగతులన్నీ కూడా ఇంచుమించుగా ఒక 40 మంది భక్తులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వారి జీవితాలను దేవుని కొరకు సమర్పించుకునేటువంటి ఆ సమర్పణలోనికి వారిని తీసుకొని వచ్చి వారిని తన పాదాల దగ్గర కూర్చొని మనకు చెప్పవలసినటువంటి, మనకు అంటే ప్రతి మానవునికి చెప్పవలసినటువంటి సంగతులన్నీ కూడా సవివరముగా తెలియచేసి వారి చేత ఏం చేశారంటే దేవుడు వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. వ్రాయబడినటువంటి ఈ గ్రంథము వ్యతిరేకులైనటువంటి వారి చేత, స్వార్థ ప్రియులైనటువంటి వారి చేత దాచబడినటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు మరలా 1531 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ గ్రంథాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చారు. అంతేకాదు ప్రపంచములో వ్రాతగలిగినటువంటి అన్ని భాషల్లోనికి కూడా ఈ గ్రంథాన్ని తర్జుమా చేయటానికి అనేక మంది భక్తులైనటువంటి వారు వారి జీవితాలను ఫణముగా పెట్టేటువంటి మనస్సు దేవుడు వారికి అనుగ్రహించారు. ఇలాగున గ్రంథాలను తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిని వ్యతిరేకులైనటువంటి వారు అగ్నికి ఆహుతి చేశారు, అలాగున్నే హింసపాలు చేశారు. ఇదంతా కూడా చరిత్రలో మనం గ్రహించవలసినటువంటి సంగతి. అయినప్పటికీ కూడా దేవుడు వారిలో ఉంచినటువంటి ఆ మనస్సు మనకు ఏ రీతినైనా దేవుని యొక్క వాక్యం చేరాలి అని ఆ రీతిగా ప్రయాసపడి అన్ని భాషల్లోనికి, ప్రపంచములో ఏ మత గ్రంథము తర్జుమా కానటువంటి అన్ని ఎక్కువ భాషల్లోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయటానికి ప్రభు తన అధికమైనటువంటి కృప చూపించినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదు తర్జుమా చేయబడినటువంటి గ్రంథాన్ని ముద్రించటానికి బైబిల్ సొసైటీ వారిని దేవుడు ప్రేరేపించి విస్తారమైనటువంటి ప్రతులు, ఏ మత గ్రంథానికి లేనటువంటి అంత విస్తారమైనటువంటి ప్రతులను, అంటే నంబర్ ఆఫ్ బుక్స్ సిద్ధం చేయించినటువంటి వారుగా ఉండి, అంతేకాదు అందరికీ అందుబాటులో ఉండేటువంటి రేటులోనికి ఈ గ్రంథం అందుబాటులోనికి తీసుకొని రావటానికి అనేక మంది భక్తులైనటువంటి వారిని దేవుడు ప్రేరేపించారు. వాస్తవానికి ఈ గ్రంథానికి సరైనటువంటి వెల చెల్లించాలి అంటే ముద్రణకు అవసరమైన వెల అయినా,
సమకూర్చడానికి అవసరమైన వెలైనా, అందించటానికి అవసరమైన వెలైనా చెల్లించాలి అంటే సామాన్య మానవులైనటువంటి వారు దీన్ని స్వతంత్రించుకోలేరు గనుక ఆ రీతిగా అనేక మంది భక్తులను ప్రేరేపించి ఈ గ్రంథాన్ని అందరి అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. అంతేకాదు సామాన్య మానవుల యొక్క హస్తభూషణముగా దేవుని వాక్యాన్ని చేతితో పట్టుకున్నటువంటి భాగ్యము మానవులకు అందించటానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి ఎన్నో వందనాలు. ఒకవేళ సమస్తమును కూడా దేవుడు కలుగ చేసిన సమస్తమును దేవుడు కలుగ చేసినప్పటికీ కూడా మానవుని విషయంలో ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ వాక్య గ్రంథాన్ని మన చేతిలో పెట్టకపోతే ఆయన ఉద్దేశము మనకు అవసరమైనటువంటి మేలు అనేటువంటిది జరగదు. కాబట్టి ఆయన ఉద్దేశము నెరవేరుట కొరకు మన విషయంలో అత్యున్నతమైనటువంటి మేలు అందుకొనుట కొరకు దేవుడు ఈ రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఈ వాక్యానికి బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి, కానీ మచ్చుకు ఈరోజు మనం చదువుకునేటువంటి మాటలో జీవవాక్యము అనేటువంటి మాటను మనం చూసాం. జీవము కలిగినటువంటి స్థితి ద్వారా ఏ మేలు అందుకోవాలో ఆ మేలు అందించేటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని దేవుడు మన చేతిలోనికి ఇచ్చారు అంటే, ఇంకా వివరంగా చెప్పాలి అంటే, తనను తాను మన చేతికి అప్పగించుకున్నటువంటి స్థితి. దీన్ని వాడుకున్నటువంటి వారు ధన్యులు. కాబట్టి అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో ప్రభు అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండునని తెలియచేశారు. కనుక ఎలాగున దేవునిలో స్థిరముగా ఉండగలుగుతాం అనేటువంటి సంగతిని మనకు తెలియచేసేటువంటిది సత్యవేద గ్రంథం. కనుక ఈ వాక్యానికి భక్తులు పెట్టినటువంటి పేరు దీపము. కనుక దీపము లేకపోతే ఏమండి, ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఏమీ చూడలేని స్థితిలో ఎలాగుంటామో అలాగున్నే దేవుడు మనకివ్వాలి అనుకున్నటువంటివి చాలా ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యము వెలుగులోనికి మనము రాకపోతే అందుకోవటం, దేవుడు కలుగు చేసి మనకు అందించాలి అనుకున్నటువంటి భాగ్యాలు అందుకోవటం అనేటువంటిది సాధ్యపడనటువంటి పరిస్థితి అయిపోతుంది. అందుకే దైవజనులు పాడుతూ రక్షణ పద్యాల్లో తెలియచేసినటువంటి మాట, వాక్య గ్రంథమో బైబిలు పఠన చేసి అందుగల ధన్యతల నెల్ల అందుకొనుచు జీవనము చేయ బలమిమ్ము దేవజనకా గ్రంథ విషయమై నీకు వందనములు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ వాక్య గ్రంథమైనటువంటి దేవుని వాక్కు కలిగినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము గనుక అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ వాటిలో మనుష్యుల వాక్కు ఉండి ఉండవచ్చు, కానీ సాక్షాత్తు దేవుని వాక్కు కలిగినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ వాక్య గ్రంథమైనటువంటి బైబిల్ను పఠన చేసి, అంటే చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలు ఏమండి గైకొనినటువంటి అనుభవములోనికి వస్తే ధన్యుల వరుసలోనికి వస్తాం అని దైవజనులు చాలా వివరంగా తెలియచేశారు. అంటే దేవుడు మానవునికి ఇవ్వాలి అనుకున్నటువంటి ధన్యతను మానవుడు అందుకోవటానికి ఏ రీతిగా ఈ లోకములో ఉండగా నడుచుకొనగలరో
చాలా వివరముగా తెలియచేసేటువంటి గ్రంథము సత్యవేద గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథం. అందుకే ఈ గ్రంథానికి భక్తులు పెట్టినటువంటి పేరు గ్రంథరాజ్యము అని పేరు పెట్టారు. ప్రపంచములో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు తీసుకొని వచ్చి ఒక చోట పేరిస్తే అన్ని గ్రంథాల కంటే పైన ఉండవలసినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము అని పండితులైనటువంటి వారు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అంత శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ సత్యవేద గ్రంథములో ఉన్నాయి. కాబట్టి ఈ సత్యవేద గ్రంథములో నుంచి మనము ఈ రాకడ కాలములో నేర్చుకొనవలసినటువంటి ఒక భాగ్యాన్ని గురించి ఈరోజు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయును గాక. ఆమేన్. పిల్లరా, చాలా క్లుప్తముగా ఈరోజు మనం ధ్యానం చేయాలి గనుక మన యొక్క ధ్యానాంశము పెండ్లి కుమార్తె నక్షత్రం. ఏం చెప్పండి? పెండ్లి కుమార్తె నక్షత్రం. బాగా వినండి. నక్షత్రము ఏమి చేస్తుంది అంటే ఏమండి, నడిపించేటువంటిదిగా ఉంటది, వెలుగు చూపించేటువంటిదిగా ఉంటది. తనకున్నటువంటి వెలుగును ఏమండి మన మీద ప్రకాశింపచేసేటువంటిదిగా ఉంటది. కాబట్టి పెండ్లి కుమార్తె సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి నక్షత్రం ఏమిటి అంటే పిల్లరా, వాక్య గ్రంథము అనేటువంటి నక్షత్రం. దీనికి అయ్యగారు ఏం పేరు పెట్టారంటే వాక్య నక్షత్రము అన్నారు. చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ సందర్భానుసారముగా వాక్య నక్షత్రాన్ని గురించి మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆ నక్షత్రము ఆకాశములో పుట్టినటువంటి నక్షత్రమేమో జ్ఞానులను ఎక్కడికి నడిపించింది? ప్రభు యొద్దకు నడిపించింది. ఇంకా చెప్పాలి అంటే ప్రభువును ఏమండి పూజించేటువంటి స్థితిలోనికి నడిపించింది. కానీ ఈ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? ప్రభువు సరసన కూర్చుండబెట్టేటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోనండి. అంటే ఆ నక్షత్రాన్ని వెంబడించినటువంటి వారు వచ్చారు, ప్రభువును పూజించారు, మళ్ళీ ఏం చేశారు? వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ ఈ నక్షత్రాన్ని మనం వెంబడించగలిగితే పిల్లరా, ఇహమందు ప్రభువుతో మనమున్నటువంటి స్థితిని సంపాదించుకుంటాం. అలాగే ప్రభువు రాకడలో ఆయనతో వెళ్ళేటువంటి స్థితిని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక ఈ పెండ్లి కుమార్తెకు ప్రభు ఇచ్చినటువంటి నక్షత్రమును ఎందరైతే సద్వినియోగం చేసుకున్నారో, అంటే ఆ నక్షత్రం వైపు చూస్తూ నడిచినటువంటి వారుగా ఉన్నారో, వారు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. మచ్చుకు టూకీగానే మనం చూస్తే ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో హానోకు అనేటువంటి భక్తుడు ప్రియులరా పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చూశారు ఈయన అని మనం ఆలోచన చేస్తే, హానోకు తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూడలేదు, తన చుట్టూ ఉన్నటువంటి వాటిని చూడలేదు, తనకు శరీర రీతిన దేవుడు అనుగ్రహించినటువంటి వారి వైపు చూడలేదు, కానీ దేవుని వాక్యము వైపు చూసినటువంటి వారుగా ఉన్నారు. ఏంటి హానోకు గారు చూసినటువంటి దేవుని వాక్యము అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయములో మనకు సుపరిచితమైనటువంటి మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట వైపు, ఈ మాటను ఒక నక్షత్రముగా తీసుకొని ఆ నక్షత్రపు వెలుగులో హానోకు గారు ప్రయాణం చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక పిల్లరా ఏం చేశారు అంటే, ఆయనను హత్తుకొని ఆయనకు వేరుగా ఉండనటువంటి స్థితిలోనికి వచ్చారు. కాబట్టి
స్నేహితులరా, లోకములో ఆ కాలములో ఉన్నటువంటి భక్తిహీనత హానోకు గారికి అంటలేదు. తన స్థాయిలోనికి రానటువంటి కుటుంబ సభ్యుల యొక్క స్థితి కూడా తనలోనికి రాలేదు. ఇంకా చెప్పాలి అంటే మరణము కూడా ఆయన దరికి చేరనంతగా ఏం చేశారు హానోకు గారు? దేవునికి వేరుగా ఉండకుండా నడుచుకున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక స్నేహితులారా గమనించండి, ఒక మాటలో చెప్పాలి అంటే మనము పెళ్లి కుమారునితో ఎంత సమీపముగా ఉన్నాము అనే దాని మీద ఆయన దగ్గర నుంచి మనం అందుకునేటువంటి స్థితి అనేటువంటిది ఆధారపడి ఉంటది. దేవుడు అందరితోనూ ఉంటారు, కానీ దేవునితో ఎవరు ఎంతవరకు ఉన్నారు అనేటువంటి దాని మీద వారికి ఇవ్వబడేటువంటి భాగ్యం ఉంటది. దైవజనులు రాకడ ప్రార్థనా స్తుతుల్లో తెలియచేస్తే ఏమన్నారంటే, నోవాహు ప్రత్యక్షత అంత గొప్పది అని అన్నారు. ఏంటంట? నోవాహు గారి ప్రత్యక్షత అంత గొప్పది అన్నారు. ఎంత గొప్పది? ఏం రానుతో కట్టాలో, ఎంత పొడుగుండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఏమండి దానికి ఏమేమి కీలు ఎలా వాడాలో, ఏమండి అన్ని వివరంగా దేవుడు చెప్పారు. ఎందుకని? ఎవరికీ లేనంత ప్రత్యక్షత నోవాహు గారికి వచ్చింది అని అంటే అయ్యగారు చెప్తూ, నోవాహు పరిశుద్ధత అంత గొప్పది గనక అన్నారు. ఏంటంట? ఎంత పరిశుద్ధముగా ఉంటే ఆయన్ను ఏం చేయగలుగుతాం? అంత దగ్గరగా చూడగలుగుతాం, ఆయనకు అంత దగ్గరగా కూర్చోగలుగుతాం. అప్పుడేమవుతుంది? ఎంత దగ్గరగా ఉంటే అంత ఆయన అంతరంగములో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా బోధపడతాయి. లేకపోతే ఏమవుతుంది చెప్పగలరా? ఎందుకు ఎంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఈ కర్రతోనే ఎందుకు కట్టాలి? వస్తాయి 20 ప్రశ్నలన్నీ. ఎప్పుడొస్తాయి? ఆయనకు ఇసుక రేణు అంత దూరముగా ఉంటే. అంటే అంత సమీపముగా ఉండగలిగితే పిల్లరా, ఆయన ఏ ఉద్దేశంతో ఏమండి ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని బోధపరుచుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత వస్తుంది. కనుక అలాగే హానోకు గారి విషయములో పిల్లరా, తన యొక్క శరీర జీవిత కాలములో ఇంచుమించుగా 300 సంవత్సరాలు దేవునితో నడవటానికి ఆయన ఏం చేశారో తెలుసా? ప్రతిష్ఠించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటి? వాక్యము అనేటువంటి నక్షత్రం వైపు చూశారు. కనుక నడవటానికి చాలా మంది ఉంటారు. ప్రక్కనే బంధుమిత్రులైనటువంటి వారు ఉంటారు, ఇంకా ఏమండి కుటుంబ సభ్యులైనటువంటి వారు ఉంటారు, ఇంకా సంఘబిడ్డలైనటువంటి వారు ఉంటారు, ఏమండి సేవకులైనటువంటి వారు కూడా ఉంటారు. కానీ బాగా గ్రహించండి, ఆయనకున్నంత సమీపముగా మరెవ్వరికి ఉండనటువంటి స్థితిలో ఉంటేనే కానీ పూర్తి చేయండి ఆయన్ని చేరుకోలేము. అందుకే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? అన్ని విషయముల్లో మితముగా ఉండుము అని అన్నారు. ఏంటంట? మీకు సంగతి చెప్పనా? అన్ని విషయాల్లో మితముగా ఉండకపోతే అన్ని విషయాల్లో ఆయన్ని వెంబడించలేం. ఇది మట్టి గ్యారెంటీ. ఏంటది? అన్ని విషయాల్లో మితముగా ఉండకపోతే అనేక విషయాల్లో ఆయనకు దూరముగా ఉండేటువంటి ప్రమాదం వచ్చి పడుతుంది. కాబట్టి హానోకు ఏమండి వాక్యము అనేటువంటి నక్షత్రము వైపు చూస్తూ ప్రయాణం చేసినటువంటి వారుగా ఉన్నారు గనుక పిల్లరా, దేవునిని హత్య ఉన్నటువంటి అనుభవంలోనికి వచ్చారు. ఓ పెళ్లి కుమారుడు పెళ్లికొచ్చిన వారిలో పెళ్లి కుమార్తెను మాత్రమే చేయి పట్టుకొని ఎలాగైతే తన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి తీసుకొని వెడతాడో అలాగున హానోకును ఏం చేశారు? దేవుడు తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. ఏర్పాటు బైబిల్ మిషన్ మందిరంలోనికి వచ్చినటువంటి సంఘమా, ఎవరిని తీసుకొని వెళతారు అని అంటే పిల్లరా,
వాక్యము అనేటువంటి నక్షత్రము నడిపిస్తున్న ప్రకారము నడుస్తూ వెళ్ళినటువంటి అనుభవం కలిగినటువంటి వారిని ఇది మనం గ్రహించాలి రాకడ కాలములో. రెండవదిగా ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో మీరు చూస్తే, సరే మీరు చదివితే ఆలస్యం అయిపోద్ది, కానీ దేవుని యొక్క సన్నిధి నోవాహు ఉన్నటువంటి ఓడలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడు ఎవరితో ఉంటారు? పెళ్లి కుమార్తెతో ఉంటారు కదా. కనుక బాగా వినండి, ఆ ఓడ వెలుపల ఉండి మునిగిపోయినటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలు కాదా? అందరూ దేవుని బిడ్డలే. కానీ పిల్లరా, అతి సమీపముగా దేవునితో నోవాహు ఉన్నాడు గనుక ఏం చేయగలిగాడంటే, పిల్లరా, పెండ్లి భాగ్యాన్ని అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే దేవునికి కలిగినటువంటి భాగ్యాన్ని తాను అందుకున్నారు. దేవునికి కలిగిన భాగ్యం ఏంటి? అయ్యో, ఆయనకు అవసరమైనటువంటిది ఏది కూడా నశించినటువంటి స్థితి. ఇంచుమించుగా సంవత్సర కాలం నోవాహు గారు ఓడలో ఉంటే పూర్తి చేయండి, ఆహార పదార్థాలు అన్నీ నిలవ ఉన్నాయి. ఉన్నటువంటి అన్నీ కూడా జీవరాశులకు కూడా అవసరమైనటువంటివన్నీ కూడా ఏమైనాయి చెప్పండి? అలాగే జీవరాశులు కూడా ఏమైపోయినాయి? క్రూర మృగాలు కూడా ఏమైపోయినాయి? నోవాహు గారికి లోబడిపోయాయి. మీకు అనుకూలంగా ఉంటే నిన్న వాయిస్ మెసేజ్ వినండి. రాత్రి మాట్లాడినటువంటి వాయిస్ మెసేజ్లో చాలా వివరం ఇవ్వబడింది. కనుక స్నేహితులారా గమనించండి. కనుక ప్రియులారా, నోవాహు వాక్యము అనేటువంటి నక్షత్రం వైపు చూస్తూ ప్రయాణం చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చారు. ఏ వాక్యం వైపు చూశారు అంటే, హానోకు గారు ఏ వాక్యం వైపు చూశారో పూర్తి చేయండి. నోవాహు కూడా ఆ వాక్యం వైపే చూశారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభు చెప్పినటువంటి మాటను గ్రహించి దేవునితో ఉండటానికి ఇష్టపడ్డారు. పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయన మీతో చెప్పునది చేయుడు అనేటువంటి వాక్య నక్షత్రం ప్రకారము నడుచుకోవటానికి ఇష్టపడ్డారు. ఆదికాండం 6:22లో ఉంటది, దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు ఆ ప్రకారము చేసెను అని రాయబడి ఉంటది. కనుక ఈ వాక్యం అనేటువంటి నక్షత్రం, ఏ వాక్యం అనే నక్షత్రం? ఆయన మీతో చెప్పునది చేయుడు అనేటువంటి వాక్యం అనేటువంటి నక్షత్రం ఏం చేసింది? నోవాహు గారిని పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి నక్షత్రం ఏంటి చెప్పండి? వాక్యమే నక్షత్రం. అందుకే దైవజనులు ఏమన్నారు? దేవ వాక్యే నిజము, దిక్కులు చూడకు. రాకడ కీర్తనలో దైవజనులు ఏమని పాడారు? జ్ఞానము చెప్పినా, మనసు చెప్పినా, నైజము చెప్పినా నమ్మవద్దు, ప్రాతవాక్యమే సత్యమని తెలియచేశారు. కనుక ఈ వాక్యము అనేటువంటి నక్షత్రాన్ని హత్తి ఉన్నటువంటి అనుభవములోనికి రాగలిగినటువంటి వారు ఏ కాలములో ఉన్నవారైనా సరే, అది ప్రతికూలమైన కాలమైనా సరే, అనుకూలమైనటువంటి కాలమైనా సరే, ఏ స్థితిలోనికి రాగలిగారు అంటే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి రాగలిగారు. ప్రభు సరసన కూర్చునేటువంటి స్థితిలోనికి రాగలిగారు. బాగా గ్రహించండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యగారు కొంచెం పరిస్థితులు బాగలేవండి, అన్ని సరైన తర్వాత అన్ని విషయాల్లో వాక్య ప్రకారం నడుస్తామండి. కుదరదు. అర్థమవుతుందండి? లోకములో ఉన్నటువంటి పరిస్థితులకు, ఏ పరిస్థితికి కూడా దేవుని యొక్క వాక్యము వాక్యమునకు మనల్ని దూరం చేసేటువంటిదిగా ఉండకూడదు. ఇది గ్రహించటానికి ప్రయత్నం చేయండి. రైట్. మూడవదిగా మనం చూసినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో అబ్రహాము గారు వాక్యము అనేటువంటి నక్షత్రం వైపు చూస్తూ ప్రయాణం చేశారు. దేవుడు
విడవమన్నటువంటి వాటిని విడిచారు, దేవుడు చేయమన్నటువంటివి చేశారు. ఇలా గ్రహించండి, ఈ వాక్య నక్షత్రము అబ్రహాము గారిని ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది అంటే, యెషయా గ్రంథము 41:8, అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, మనుషుల దృష్టిలోనూ దేవుని స్నేహితుడిగా కనబడ్డాడు అబ్రహాము గారు. పూర్తి చేయండి. దేవుడు కూడా ఏమన్నాడు? నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అన్నారు. చూసారా, అదే పెళ్లి కుమార్తె అంతస్తు. కనుక పెళ్లి కుమార్తె భాగ్యములోనికి నడిపించేటువంటిది ఏంటి చెప్పండి? వాక్యం అనేటువంటి నక్షత్రం. ఏ నక్షత్రాన్ని అబ్రహాము గారు పట్టుకున్నారు చెప్పండి? అదే కదా, దేవుడు విడవమన్నటువంటిది విడవటం, దేవుడు చేయమన్నటువంటిది చేయటం. కష్టకాలములో కానీ నష్టకాలములో కానీ అన్ని కాలముల్లో కూడా అలాగు నడుచుకున్నారు. కనుక పిల్లరా, అబ్రహాము గారిని వాక్యము పెండ్లి అంతస్తులోనికి నడిపించింది. అంటే ప్రభు సరసన కూర్చునేటువంటి భాగ్యములోనికి తీసుకొని వెళ్ళింది. రైట్. ఆ తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఏమండి వాక్య నక్షత్రం వైపు చూశారు. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో ఏమండి, దేవుడు చెప్పినటువంటి బలికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు, బలైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? కనుక ఏ వాక్యం వైపు చూసి ఇస్సాకు గారు అలాగున బలిపీఠం మీదకి ఎక్కారు అంటే, పిల్లరా, అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అనేటువంటి వాక్యం వైపు ఇస్సాకు గారు చూశారు. అర్థమవుతుందండి? కనుక ఈ వాక్య ప్రకారము నేను ఈ వాక్యాన్ని హత్తియుండి వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి అనేటువంటి అనుభవము పూర్తి చేయండి. పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువును చూపించేటువంటి పెళ్లి కుమార్తె వరుసలోనికి ఇస్సాకుని తీసుకొని వచ్చింది. అర్థమవుతుందండి? వాక్యములోనే సమస్తమును కూడా ఏముంది చెప్పండి? మనకు అవసరమైనటువంటి భాగ్యము దాచిపెట్టబడి ఉన్నది. అందుకే వాక్యాన్ని లోకువు గట్టేటువంటి స్థితిలో ఏ ఒక్కరు ఉండకుండా ఉండటానికి ప్రయాసపడండి. రైట్. ఆ తరువాత ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు వాక్య నక్షత్రం వైపు చూశారు. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 28వ వచనంలోను, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయములో కూడా, ప్రాముఖ్యంగా 25వ అధ్యాయములో దేవుడు ఏం చెప్పారు? రెబెకాతో ఆ నక్షత్రం వైపు చూశారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పినటువంటి ఆ వాక్య నక్షత్రం వైపు చూశాడు. గనుక పూర్తి చేయండి. ఏమందుకున్నాడు? పూర్తి చేయండి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి భాగ్యాన్ని అందుకొని పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. గ్రహించటానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. మరి ఒకటిగా యాకోబు కుమారుడైనటువంటి, చెప్తారా మా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. యోసేపు. పిల్లరా, వాక్యం అనేటువంటి నక్షత్రం వైపు చూశారు. ఏ వాక్యం వైపు చూశారో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు అనేటువంటి వాక్యం వైపు చూశారు. గనుక బాగా వినండి. ఆదికాండం 39వ అధ్యాయములో 37వ అధ్యాయములో అనేకమైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ వాక్యం వైపు చూస్తూ ఆ శోధన కాలంలో ఏం చేశారు? ప్రభువును హత్తి ఉన్నాడు. అందుకే పిల్లరా, యోసేపు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. ఆదికాండం 41:41లో మనకు కనబడుతుంది. ఏమండి, అత్యున్నతమైనటువంటి లోకరీతిన ఆ కాలములో ఆ సింహాసనం మీద కూర్చొని ఏమండి దేవుని జనాంగానికి భోజనం పెట్టేటువంటి పెళ్లి కుమారుని భార్య అయినటువంటి పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. మీరు బాగా గ్రహిస్తున్నారా? శోధన కాలంలో ఉన్నవార్లరా, శోధన కాలములో ఈ వాక్య నక్షత్రం వైపు చూడండి. ఏ వాక్య నక్షత్రం?
పెళ్లి కుమార్తెకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య నక్షత్రం ఏంటది? శోధన సహించువాడు ధన్యుడు అనేటువంటి నక్షత్రం. ఆ తరువాత స్నేహితులరా, వెరీ గుడ్, మోషే దగ్గరికి మనం వస్తే, మోషే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చారు. ఎవరైనా? మొరాబీ వాడు. మంచిది. సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా సేవకుడైనటువంటి మోషే అలాంటి వాడు కాదు అని తెలియచేశారు. అంటే ఒక పెళ్లి కుమారుడు తన పెండ్లి భార్యను ఎలాగూ మెచ్చుకుంటారో అలాగున దేవుని మెప్పును మోషే గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటి? ఏ నక్షత్రం వైపు చూశారు అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లరా, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును అని చెప్పబడినటువంటి దేవుని వాక్యం అనేటువంటి నక్షత్రం వైపు చూసినటువంటి వారుగా ఉన్నారు. పద అని దేవుడు అంటే వదలోనికి వెళ్ళటానికి కూడా ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు. ఎవరైనా? మోషే గారు. అందుకే మోషే ఏమయ్యారు? పెళ్లి కుమార్తె అయ్యారు. బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి స్నేహితులరా. ఇక ఆ వెనుక గత వారం మనం ధ్యానం చేసినటువంటి సంగతి, హన్నా పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. దేని బట్టి? చాలా వివరంగా విన్నాం. ఏమండి? కష్టకాలములో కూడా ఇష్టముగా దేవుణ్ణి సేవించేటువంటి అనుభవంలోనికి పిల్లరా రావటాన్ని బట్టి పిల్లరా పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. హన్నా ఏ నక్షత్రం వైపు చూసింది? ఏ వాక్యమని నక్షత్రం వైపు చూసింది? లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనములో ఏమండి? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు ఎలాగైతే తండ్రి వైపు చూశారో అలాగున ఏమండి ఆ ప్రతికూల కాలములో కూడా ఏం చేసింది చెప్పండి? వాక్య నక్షత్రం వైపు చూసింది కనుక పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. సరే, మరొక అడుగు ముందుకు వస్తే ఎస్తేరు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. అర్థమవుతుందండి? దేనిని బట్టి? 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 16వ వచనములోను ఇంతకు ముందు చెప్పిన మాటకి సమూయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయములో సంగతులు దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి ఏమో ఆవిడ పెళ్లి వరుసలోనికి వచ్చింది. రైట్. కనుక ఇక్కడ మనం చూస్తే ఎస్తేరు ఏమండి దేవుని ప్రజల కొరకు నేను నశించినా నశిస్తాను అని నిలబడగలగటానికి కారణం ఏంటి చెప్పాలి? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వైపు చూస్తూ ఉంది గనుక ఆయన ఎలాగైతే సర్వమానవాళి కొరకు ఏమండి శిలువ మీద యజ్ఞం చేశారో నేను కూడా అలాగూ యజ్ఞమవుతాను అని పిల్లరా ఆ పెళ్లి కుమారుడు అనేటువంటి ప్రభువు మాట్లాడినటువంటి నక్షత్రం వైపు చూసింది. ఏ నక్షత్రం అది? చెప్పగలరా? అయ్యో, ఎవడైనా నువ్వు నన్ను వెంబడించకూడని ఎడలా రైట్ తన శిలువను ఎత్తుకొని వెంబడించవలెను అనేటువంటి ఆ నక్షత్రం వైపు చూసినటువంటి ఎస్తేరు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. రైట్. స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా ఇక క్లుప్తీకరిస్తా ఉన్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ పిల్లరా దావీదు కొంచెం దాటి వెళితే షడ్రక్ మెషకు అబేద్నెగోలైనటువంటి వారు ఏమండి ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలైనటువంటి వారు వాక్య నక్షత్రము వైపు చూశారు గనుక ఏమండి ఎదురుగా అగ్నిగుండం కనబడతా ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిలబడినటువంటి వారుగా ఉన్నారు గనుక వారితో కలిసి ఎవరున్నారంటే అండి అగ్నిగుండములో 4 ఆయన ఉన్నారు. ఆయనే పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు. కనుక ఎందుకు అలాగూ నిలబడగలిగారు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా యోహాను సువార్త 16వ అధ్యాయములో ప్రభు అంటారు ఏమండి లోకములో మీకు శ్రమ కలుగును
అని చెప్పినటువంటి ఆ ఆ వాక్య నక్షత్రము వైపు చూశారు. ఏమండి, వాళ్ళు ఆ శ్రమలో ఏం చేశారు? నిలబడినటువంటి వారుగా ఉన్నారు. బహుశా 33వ వచనం అనుకుంటా, అంతేనమ్మా? 16:33 కదా, రైట్. కాబట్టి పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. దానియేలు సంగతి కూడా అంతే, రైట్. స్నేహితులారా గమనించండి, మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే, ఆది అపోస్తలులైనటువంటి వారు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, పిల్లరా, మా ప్రభువును గూర్చి మేము చెప్పకుండా ఉండలేము అనేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఏం చూసి? దేవుడు వారికి ఒక నక్షత్రాన్ని ఇచ్చారు. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి అనేటువంటి నక్షత్రం ఇచ్చారు. ఆ వాక్య నక్షత్రం వైపు చూశారు గనుక వారు పెండ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. ఇక అపోస్తలుడైనటువంటి పౌలు, ఏమండి, బ్రతుకైతే క్రీస్తు కొరకే అనేటువంటి ఆ నక్షత్రం వైపు చూస్తూ ఆయన నిలబడినటువంటి వారుగా ఉన్నారు. పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ఏర్పాటు బైబిల్ మిషన్ మందిరములోనికి వచ్చినటువంటి దేవుని సంగమా, పెళ్లి కుమార్తెకు దేవుడు అనుగ్రహించినటువంటి నక్షత్రం ఏమిటి? వాక్య నక్షత్రం. కనుక ఈ నక్షత్రాన్ని ఏం చేయాలి? దివారాత్రము ధ్యానం చేస్తూ ఈ నక్షత్రపు వెలుగులో ఏ సందర్భములో ఎలా నడుచుకోమని ఈ నక్షత్రం చూపిస్తా ఉంది, అలా నడుచుకొని పెళ్లి కుమార్తె వరుసలోనికి వద్దాం. ఈ నక్షత్రము చూపించిన ప్రకారం నడవకుండా ప్రభు సరసన కూర్చుండేటువంటి పెళ్లి కుమార్తె వరుసలోనికి రావటం అంటే సాధ్యపడినటువంటి సంగతి. కనుక ఈ వాక్య నక్షత్రము పెళ్లి కుమార్తెకు దేవుడు అనుగ్రహించినటువంటి నక్షత్రము అని మనము గ్రహించి ఈ నక్షత్రపు వెలుగులో మనం సాగుదాం. అందుకే మన జనకులు దేవదాస్ అయ్య గారు అన్నారు, ఆయన మీతో చెప్పునది చేయుడి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ స్థితిలో ఆయన నిలబడినటువంటి వారుగా ఉన్నారు గనుక, అన్ని స్థితిల్లో కూడా నిలబడినటువంటి వారుగా ఉన్నారు గనుక, ప్రభువు చెప్పినటువంటి బైబిల్ మిషన్ కోసం, నా భాషలో చెప్తాను, బలవటానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు గనుక, నీవే నాకు కావాలి అని ప్రభువు పిలిచేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి పెళ్లి కుమార్తె దైవజనులు ఫాదర్ మంగమూరి దేవదాసయ్య గారు, మన ఆత్మీయ జనకులు. కనుక పిల్లరా, ఆ రీతిగా వాక్య నక్షత్రపు వెలుగులో నడుస్తూ మేఘమెక్కగలిగినటువంటి కృప పెండ్లి కుమారుడు మనెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.